హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 20. త్వరలో సౌరభ్ బర్త్డే రాబోతుంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని మీరేమైనా చేయాలనుకుంటున్నారా అని మేనకను అడుగుతుంది సనా. ఓ, అయితే అతనికి ఒక గిఫ్ట్ ఇద్దాం, దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం. ముఖంపై బ్రష్తో మేకప్ సరి చేసుకుంటూ అంది మేనక. ఏం గిఫ్ట్ మేడం? క్యూరియస్గా అడిగింది సనా. 30 రోజుల్లో యాక్టింగ్ నేర్చుకోవడం ఎలా అనే బుక్ ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయి, అదే అతనికి సరిగ్గా సరిపోతుంది, కూల్గా లిప్ గ్లాస్ వేసుకుంటూ చెప్పింది మేనక. ఆ మాట విని సనా ఒక్కసారిగా నవ్వుతూ, మీరు నిజంగా ఆ బుక్ పంపిస్తే సౌరభ్ ఫ్యాన్స్ అందరూ మీపై విరుచుకుపడతారు. ఖచ్చితంగా మీరు అతన్ని ఇన్సల్ట్ చేయడానికి ఇదంతా చేశారని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలవుతుంది అని చెప్పింది. ఇప్పుడు మనం అతని మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి చేసి ఎగతాళి చేయాల్సిందే కదా. అయినా ఈ సోషల్ మీడియాలో జరిగిన గొడవలు, వాళ్ళు చేసిన కామెంట్స్ వల్లే కదా అదితి మానసికంగా నలిగిపోయి చనిపోయింది. మనం వీటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. అసలు నాకు ఒక డౌట్ కూడా ఉంది. ఆ సౌరభ్ దియా కలిసి ఫ్యాన్ గ్రూప్స్ క్రియేట్ చేయించి అదితిని ట్రోల్ చేయించుండొచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి ఫేక్ గ్రూప్స్ కూడా ఎక్కువయ్యాయి. ఎవరో ఒకరు డబ్బులిచ్చి సోషల్ మీడియాలో గ్రూప్స్ పెట్టించి వాళ్లతో తమకిష్టం లేని ఆపోజిట్ యాక్టర్పై నెగిటివ్గా ప్రచారం చేయించడం, వాళ్ళ సినిమా కంటెంట్ ఎంత బాగున్నా బాగోలేదని స్ప్రెడ్ చేసి నెగిటివ్ టాక్ వచ్చేలా చేయడం చేస్తున్నారని విన్నాను. కాబట్టి అదితిని కూడా ఇలాగే చేయించుండొచ్చు. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చెయ్యి అని చెప్పింది మేనక. ఓకే మేడం అంది సనా. తర్వాత రోజు ఉదయాన్నే అక్షిత్ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా, సార్ మే ఐ కమిన్ అంటూ డోర్పై చిన్నగా తట్టాడు అతని అసిస్టెంట్ మురారి. ఎస్, ల్యాప్టాప్లో నుండి తలెత్తకుండానే అన్నాడు అక్షిత్. దాంతో మురారి లోపలికి వచ్చి, సార్, అదితి గారు మొదట్లో సౌరభ్కి తనకు జరిగిన చాటింగ్ గురించి సోషల్ మీడియాలో ఎవరు రిలీజ్ చేశారో తెలుసుకోమని ఎంక్వైరీ మొదలుపెట్టారు. కానీ ఇప్పటికే మనం దాని గురించి ఎంక్వైరీ చేశాం. నిజానికి ఆ టైంలో అదితి గారిపై కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా దియా అటాక్ చేయించింది అని చెప్పాడు. అంటే ఇప్పటి వరకు ఇదంతా దియా చేసిందని తనకు తెలీదా? ల్యాప్టాప్పై టైప్ చేయడం ఆపి తనలో తానే అనుకున్నాడు అక్షిత్. ఇంతలో మురారి, మనం కలెక్ట్ చేసిన డీటెయిల్స్ను ఆమెకు షేర్ చేయమంటారా సార్ అని అడిగాడు. వెంటనే తన ల్యాప్టాప్ను మూసేసి మురారి వైపు చూస్తూ, షేర్ చేయడం కాదు, ఖచ్చితంగా అదంతా దియా చేసిన పని అని క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు అని అన్నాడు అక్షిత్. ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మురారి. మురారి మెయిల్ ద్వారా నిజం తెలుసుకున్న మేనక అతని సహాయంతో తన ప్లాన్ మొదలుపెట్టింది. ముందుగా ఎక్కువ డబ్బు ఆఫర్ చేసి సోషల్ మీడియాలో ఉన్న కొన్ని గ్రూప్స్ను కొనేశాడు మురారి. మేనక చెప్పినట్లు వాటి ద్వారా ఒక తప్పుడు కథను కూడా ప్రచారం చేయించాడు. ఆ కథ ప్రకారం అదితి సౌరభ్ల చాట్ను బయటపెట్టి తనను దాదాపు చావు అంచుల దాకా తీసుకెళ్లిన దియాపై పగ తీర్చుకునే ప్రాసెస్లో భాగంగా దియా చేయాల్సిన గ్లోరీ కంపెనీ ఎండార్స్మెంట్ను అదితి తన వైపుకు లాక్కొని దియాకు తన పవర్ ఏంటో చూపించింది అన్నట్లు ప్రచారం జరిగింది. అది చూసి దియా అభిమానులు ఖచ్చితంగా తమపై నెగిటివ్ కామెంట్స్ చేసి రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారని ముందుగానే ఊహించిన మేనక సోషల్ మీడియాలోని అదితి అకౌంట్స్ అన్నింటినీ కొన్ని రోజుల పాటు డీయాక్టివేట్ చేసింది. దాంతో దియా సపోర్టర్స్, ఫ్యాన్స్ తమ ఆవేశాన్ని అదితిపై చూపించే అవకాశం లేకుండా పోయింది. ఆ న్యూస్ చూసి దియా కూడా అది తప్పుడు న్యూస్ అని చెప్పే ధైర్యం చేయలేదు. ఒకవేళ ఆమె రియాక్ట్ అయ్యి తానే స్వయంగా ఆ గ్లోరీ యాడ్ వదులుకున్నాను అని చెబితే దానికి కారణం కూడా ఆమె చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు తాను అదితి మీద డ్రగ్ అడిక్ట్ అని వేసిన నింద గురించి చెప్పాలి. దాంతోపాటు అక్షిత్కు తానిచ్చిన మాట ప్రకారం గ్లోరీ డీల్ వదిలేశాను అని చెప్పాలి. అందుకే ఏమీ చెప్పలేక ఆమె సైలెంట్గా ఉండిపోయింది. మరోవైపు దియా సౌరభ్ల కన్నా అదితి టాలెంటెడ్ అని, ఆమె తప్పు చేయలేదు కాబట్టే స్ట్రాంగ్గా ఎదురు నిలబడింది అని మరికొంతమంది అదితికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అదంతా చూసి ఆ రోజు షూట్లో సౌరభ్ పక్కనే కూర్చుని ఉన్న దియా చిరాకు పడుతూ, ఈ అదితి ఆ అక్షిత్ అంట చూసుకొని చాలా ఓవర్ చేస్తుంది. నువ్వు ఇవన్నీ చూస్తూ కూడా ఇంత సైలెంట్గా ఎలా ఉంటున్నావు
అని కొంచెం విసుగ్గా అడిగింది. సైలెంట్గా ఉండకుండా ఏం చేయమంటావు? ఇప్పుడు మనందరం కలిసి ఒకే టీంలో వర్క్ చేస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని సింపుల్గా అన్నాడు సౌరభ్. నువ్వు ఆ అదితి విషయంలో ఎప్పుడూ ఇలాగే ఉంటున్నావు. నీకు చెప్పాను చూడు, నాదే తప్పు. చిరాగ్గా అని నెత్తిమీద ఉన్న కూలింగ్ గ్లాసును కళ్ళ మీదకు లాక్కొని కోపంగా చైర్లో వెనక్కి వాలింది దియా. అదంతా దూరం నుండే గమనిస్తున్న సన పక్కనే ఉన్న మేనకకు నారింజ పండు తొక్కతీసి తినడానికి అందిస్తూ, ఈ దియా కక్కలేక మింగలేక చచ్చిపోతున్నట్లుంది మేడం. ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఆమెకు స్ట్రోక్ వస్తుందేమోనని నాకు భయం వేస్తుంది అని అంది. అదితి కూడా ఇంతకన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకునే ఉంటుంది కదా. దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. నువ్వు తన గురించి అంతలా ఆలోచించాల్సిన పనిలేదు అని ఆమె ఇచ్చిన నారింజ పండు తింటూ కేర్లెస్గా సమాధానం చెప్పింది మేనక. అదే సమయంలో మేనకకి తన మొబైల్లో నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసింది. అటువైపు నుండి అక్షిత్, నువ్వు మరీ ఎక్కువగా దియాను టార్గెట్ చేస్తే నా మూవీకి ప్రాబ్లం అవుతుంది. ఆమె ఇప్పటికే షూట్లో ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ చూపిస్తుందని న్యూస్ వస్తుంది అని అన్నాడు. అది చూసిన మేనక ముఖం చిట్లించి, అయితే మీరు వెళ్ళి ఓదార్చండి అని టక్కున రిప్లై ఇచ్చింది. ఆ మెసేజ్ చూసిన అక్షిత్కి ఒక్క క్షణం హార్ట్ ఆగినంత పనైంది. కానీ వెంటనే నవ్వుకొని, ఒకవేళ ఈ మెసేజ్ను నేను సీరియస్గా తీసుకుంటే నువ్వు రిప్లేస్ అవ్వాల్సి వస్తుంది మిత్రమా. బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పు అని టైప్ చేసి పంపాడు అక్షిత్. అది చూసిన మేనక కళ్ళు ఒక్కసారిగా చిన్నగా మారిపోయాయి. దాంతో ఆమె చిరాగ్గా, ఈ అక్షిత్ హ్యాండ్సమ్, క్యాపబుల్ అండ్ అట్రాక్టివ్ అని ఒప్పుకుంటాను. నిజానికి పోయిన జన్మలో అతని మీద ఉన్న ప్రేమ కారణంగా అప్పుడు పెళ్లి చేసుకున్నాను. కనీసం ఈ కొత్త లైఫ్లో అయినా గట్టిగా నో చెబుదామంటే ఇప్పుడు ఈ మూవీ కారణంగా అది కూడా కుదరడం లేదు అని అనుకుంది. వెనక నుండి ఈ చాట్ అంతా చూస్తున్న సనా నవ్వుకొని, మేడం, అక్షిత్ సార్తో మీ రొమాన్స్ పూర్తయితే మీరు షూట్కి బయలుదేరండి. మిమ్మల్ని సీన్లోకి రమ్మని డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చిన మేనక అక్షిత్కి ఆన్సర్ చేయకుండానే లేచి షూట్లోకి వెళ్ళింది. ఆ రోజు రాత్రి షూట్ కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయ్యి బెడ్ పైకి చేరింది మేనక. అప్పుడే శ్రీనివాస్ దగ్గర నుండి కాల్ రావడంతో ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసి, హలో అంది మేనక. హలో మేడం, ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేసినందుకు సారీ. కొంచెం అర్జెంట్ విషయం, అందుకే కాల్ చేశాను అని చెప్పాడు శ్రీనివాస్. పర్వాలేదు శ్రీనివాస్ గారు, మీరు మరీ ఇంత ఫార్మాలిటీగా ఉండాల్సిన అవసరం లేదు. వర్క్ విషయంలో మీరు నాతో ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉండొచ్చు. ఇంతకీ విషయం ఏంటి అని అడిగింది మేనక. మీరు గ్లోరీ కంపెనీకి సైన్ చేసిన షూట్ స్టార్ట్ అవబోతుంది. అందుకోసం మనం రేపే బయలుదేరాలి అని చెప్పాడు శ్రీనివాస్. రేపేనా? ఇంత సడన్గా ఏంటి? కానీ నాకు మూవీ షూట్ ఉంది కదా అని ఆశ్చర్యంగా అడిగింది మేనక. మూవీ షూట్ గురించి మీరు టెన్షన్ పడకండి. నేను ఆల్రెడీ డైరెక్టర్ గణేష్తో మాట్లాడి మీకు లీవ్ తీసుకున్నాను. ఇక గ్లోరీ యాడ్ షూట్కి వస్తే ఆ యాడ్ టీం వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. కరెక్ట్ టైంకి అక్కడ ఉండాలని అంటున్నారు. మనం సైన్ చేశాం కాబట్టి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్లాల్సిందే. ఇంతకీ షూట్ ఎక్కడో తెలుసా అని అడిగాడు శ్రీనివాస్. ఎక్కడా? అబ్రాడ్లోనా? కూల్గా అడిగింది మేనక. రాజస్థాన్లోని థార్ డెజర్ట్లో. అక్కడికి కరెక్ట్ టైంలో వెళ్ళాలంటే మనం రేపే బయలుదేరాలి. ఉదయాన్నే నేను మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తాను. మధ్యాహ్నం ఫ్లైట్కి మనం వెళ్ళాలి. అలాగే సనాకి కూడా ఇన్ఫామ్ చేయండి. ఆమె ఉదయాన్నే వచ్చి మీ లగేజ్ ప్యాక్ చేస్తుంది అని చెప్పాడు శ్రీనివాస్. సరే అని మేనక అనడంతో ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. వెంటనే సనకు కాల్ చేసి విషయం చెప్పి ఉదయాన్నే వచ్చేటప్పుడు తన లగేజ్ కూడా ప్యాక్ చేసుకొని రమ్మని చెప్పింది మేనక. ఆ తర్వాత విసుగ్గా ఫోన్ పక్కన పడేసి పడుకోబోయింది మేనక. కానీ ఇంతలో సడన్గా ఆమెకు అక్షిత్ కళ్ళ ముందు మెదిలాడు. దాంతో వెంటనే మళ్ళీ ఫోన్ చేతిలోకి తీసుకొని, నేను రేపు వర్క్ కోసం బయటికి వెళ్తున్నాను, 2 రోజుల్లో తిరిగి వస్తాను అని మెసేజ్ చేసింది. గ్లోరీ షూట్కి వెళ్తున్నావా? లొకేషన్ ఎక్కడా అని అడుగుతూ వెంటనే అక్షిత్ నుండి రిటర్న్ మెసేజ్ రావడంతో అది చూసి నవ్వుకొని, ద గ్రేట్ సీఈఓకి ఇంత చిన్న విషయం తెలుసుకోవడం కష్టమా అని అడుగుతూ మెసేజ్ చేసింది మేనక. ఆ మెసేజ్ చూసిన అక్షిత్ కళ్ళు చిన్నగా ముడుచుకున్నాయి. దాంతో వెంటనే తన అసిస్టెంట్ మురారికి కాల్ చేసి, అదితి గ్లోరీ షూట్ రేపు ఎక్కడ జరగబోతుందో కనుక్కొని
2 నిమిషాల్లో ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పాడు. ఓకే సార్ అని ఫోన్ పెట్టేసిన అతను 2 నిమిషాల్లో సార్, రాజస్థాన్లోని థార్ ఎడారిలో షూట్ స్టార్ట్ అవుతుంది అని మెసేజ్ చేశాడు. దాంతో వెంటనే అక్షిత్ అదితి చాట్ ఓపెన్ చేసి, అంటే రాజస్థాన్లోని ఎడారికి వెళ్తున్నావన్నమాట. అక్కడ నిద్ర పట్టకపోతే ఏం చేస్తావు అని అడిగాడు. ఆ మెసేజ్ చూసిన మేనక నవ్వి, అయితే సీఈఓ గారు షూట్ ఎక్కడో కనుక్కున్నారు. గ్రేట్. ఇక అక్కడ నాకు నిద్ర పట్టకపోతే మాట్లాడడానికి మీకే కాల్ చేస్తాను. ఇది మీకు ఓకేనా అని అడిగింది. నువ్వు నాకు కాల్ చేస్తే చాలు, ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతావు, నాది గ్యారంటీ అని రిప్లై ఇచ్చాడు అక్షిత్. ఆ మెసేజ్ చూసి గుద్దుతా అన్నట్లు పిడికిలి మూసి ఉన్న ఒక ఎమోజీని అతనికి సెండ్ చేసింది మేనక. అది చూసి నవ్వుకొని హ్యాపీ జర్నీ అని విష్ చేశాడు అక్షిత్. మేనక కూడా నవ్వుకొని ఫోన్ పక్కన పెట్టేసి హ్యాపీగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే హోటల్కి వచ్చిన శ్రీనివాస్, రెడీనా మేడం అని అన్నాడు. ఎస్ శ్రీనివాస్ గారు, ఐఎమ్ రెడీ అంటూ తన గదిలో నుంచి బయటికి వచ్చింది మేనక. బ్లాక్ కలర్ స్పోర్ట్స్ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకున్న ఆమె హుడీ వేసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల పెద్ద సూపర్ స్టార్ లాగా కనిపిస్తోంది. అప్పుడే నేను కూడా రెడీ అంటూ అక్కడికి వచ్చింది సనా. వచ్చావా? నీ వల్ల లేట్ అవుతుందేమో అనుకున్నాను. సరే పద, త్వరగా బయలుదేరదాం అని అంటూ లగేజ్ తీసుకొని బయటికి వచ్చాడు శ్రీనివాస్. వారి వెంటే మెనక కూడా వచ్చి పదండి వెళ్దాం అనడంతో ముగ్గురు కలిసి హోటల్ నుండి బయలుదేరారు. మరోవైపు షూట్లో ఉన్న దియాకి ఆ రోజు అదితి షూట్కి రావడం లేదని, గ్లోరీ యార్డ్ షూట్ కోసం ఆమె లీవ్ తీసుకుందని తెలిసింది. దాంతో సౌరభ్ దగ్గరికి వచ్చి, చూసావా సౌరభ్, ఆ అదితి మళ్ళీ లీవ్ తీసుకుందట. అదేమైనా నాలాగా టాప్ హీరోయినా? దానికన్నా టాప్ పొజిషన్లోనే ఉన్న నేనే ఎప్పుడూ ఇన్ని లీవ్స్ తీసుకోలేదు అని ఉక్రోషంగా అంది. అదితి తాను చేయాల్సిన సీన్స్ అన్నీ కంప్లీట్ చేసేసింది దియా. తన వరకు పూర్తి చేసుకొని తను లీవ్ తీసుకుంది అని చెప్పాడు సౌరభ్. ఆ మాట వినగానే దియా ఒక్కసారిగా తోక తొక్కిన తాచులాగా చూస్తూ, సౌరభ్, నువ్వు మళ్ళీ ఆ అదితి తరపున మాట్లాడుతున్నావు. ఇప్పుడు కూడా నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు అని కోపంగా అంది. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అన్నాడు సౌరభ్. నేను నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నువ్వు నిజంగా తన గురించి ఆలోచించటం లేదా? అసలు ఏ బాయ్ ఫ్రెండ్ అయినా తన గర్ల్ ఫ్రెండ్ ముందు మరొక అమ్మాయిని పొగడడు. కానీ నువ్వు మాత్రం ఆ అదితి జపమే చేస్తున్నావు అని ఆవేశంగా అంది దియా. అప్పటికే షూట్లో ఉన్న వాళ్ళంతా చుట్టూ చేరి వాళ్ల గొడవను ఎంటర్టైన్మెంట్లా చూస్తున్నారు. దాంతో సౌరభ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఇక చాలు, ఆపు దియా, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు అని చెప్పి ఇక అక్కడి నుండి లేచి వెళ్ళబోయాడు. కానీ దియా అతన్ని అడ్డుకుంటూ, నేనేమో పిచ్చిదానిలాగా వచ్చే నీ పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఇప్పటి నుండే ఆలోచిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం కనీసం నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎప్పుడూ ఆ అదితి గురించే మాట్లాడుతున్నావు. అసలు నీ మనసులో ఏముందో నిజం చెప్పు అని నిలదీసినట్లుగా అడుగుతూ అతని చెయ్యి పట్టుకుంది. దాంతో సౌరభ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ప్లీజ్ దియా, ఇక సీన్ చేయడం ఆపు అంటూ ఆమె చేతిని విదిలించుకున్నాడు. అతని చర్యకు ఆశ్చర్యపోయిన దియా, నువ్వు నాతోనే ఇలా బిహేవ్ చేస్తున్నావా అని కోపంగా అడిగింది. ఆ మాటతో సౌరభ్ ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని, చూడు దియా, ఇక నేను అలసిపోయాను. నీతో ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేనని అనిపిస్తుంది. దీని గురించి నేను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి అని అన్నాడు. ఆ మాటతో దియా కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు నిండాయి. అయినా లెక్క చేయకుండా, ఏంటి ఆలోచించుకుంటావా? అవునులే, ఎందుకు ఆలోచించుకోవు? ఇప్పుడు నీకు అదితి కావాలని అనిపిస్తుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అంది. దాంతో విసిగిపోయిన సౌరభ్, నీ ఇష్టం వచ్చినట్లు అనుకో అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతని వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది దియా. అప్పటికే ఆమె ముఖంపై నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆ కళ్ళలో కోపం ఎర్రబడ్డ ఆమె చూపులోనే తెలుస్తోంది. మరోవైపు షూట్లో ఉన్న స్టాఫ్తో పాటు కెమెరా ముందు నిలబడి ఉన్న డైరెక్టర్ గణేష్ కూడా వాళ్ల వాదనను చూశాడు. వెంటనే అక్షిత్కి కాల్ చేసి, హలో అక్షిత్ గారు,
షూట్లో దియా సౌరభ్ వల్ల రోజుకు ఒక సీన్ క్రియేట్ అవుతుంది. వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. షెడ్యూల్ అంతా వీళ్ళ గొడవలతో డిస్టర్బ్ అయితే మనకు చాలా నష్టం. ఒక డైరెక్టర్గా ఇవన్నీ ఇన్ఫార్మ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు. సరే, నేను చూసుకుంటాను అని అక్షిత్ చెప్పడంతో కాల్ కట్ చేశాడు గణేష్. మరోవైపు దియాతో గొడవపడిన సౌరభ్ వెంటనే అదితికి మెసేజ్ చేశాడు. అందులో, అదితి, నేను నీకు సపోర్ట్ చేసినందుకు దియా నాతో గొడవ పడుతుంది. ఆమె నీ విషయంలో కూడా చాలా తప్పుగా ప్రవర్తించింది. అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను అని రాశాడు. అప్పుడే ఫ్లైట్ ఎక్కడానికి లోపలికి వెళ్ళబోతున్న అదితి ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసి ఎగతాళిగా నవ్వుకొని తన వెనకే వస్తున్న శ్రీనివాస్కి ఆ మెసేజ్ను చూపిస్తూ, ఒకసారి ఇందులో ఏముందో చదవండి అని అంది. దాంతో ఫోన్ తీసి ఆ మెసేజ్ చదివిన శ్రీనివాస్ కోపంతో పళ్ళు కొరుకుతూ, వీడొక చెత్తబుట్ట, వీడికి కొంచెం కూడా సిగ్గులేదు అని అన్నాడు. అది మనకు తెలిసిన విషయమే కదా అని అంటూ ఆ ఫోన్ తీసుకొని సౌరభ్ పంపిన మెసేజ్ కింద, చేతనైతే మగాడిలా బ్రతుకు అంటూ రిప్లై ఇచ్చి ఫోన్ను పాకెట్లో పెట్టేసుకుంది అదితి. ఫ్లైట్ ఎక్కిన మేనక, శ్రీనివాస్, సనా ముగ్గురు రాజస్థాన్ చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలయింది. ఎయిర్పోర్ట్లో దిగగానే తన ఫోన్ ఆన్ చేసింది మేనక. అందులో అప్పటికే అక్షిత్ నుండి వచ్చిన మెసేజ్ కనిపించడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది. నువ్వు సేఫ్గా రీచ్ అయిన తర్వాత నాకు ఇన్ఫామ్ చెయ్యి అని అందులో ఉంది. అది చూసి నవ్వుకున్న మేనక వెంటనే, నేను ప్రస్తుతానికి సేఫ్గానే ల్యాండ్ అయ్యాను అని అతనికి రిప్లై ఇచ్చింది. అంటే అర్థమేంటి? వెంటనే అటువైపు నుండి మరో మెసేజ్ ప్రత్యక్షమైంది. ఏం లేదు, ఈ మధ్య ఫ్లైట్లు ఎక్కడ కూలుతాయో తెలియడం లేదు కదా, అందుకే అలా అన్నాను. ప్రస్తుతానికి నేను ఎక్కిన ఫ్లైట్ సేఫ్గానే ల్యాండ్ అయింది, కానీ ఈ సేఫ్టీ ఎంతసేపు ఉంటుందో నేను చెప్పలేను అని సమాధానం ఇచ్చింది మేనక. ఎందుకలా అనుకుంటున్నావు అని అడిగాడు అక్షిత్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ప్లేస్ గురించి తెలుసుకున్నాను. మేం వెళ్తున్న ప్లేస్లో ఎక్కువగా మోసాలు, రాబరీ జరుగుతాయని విన్నాను అని చెప్పింది మేనక. కొంచెం నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ట్రై చెయ్యి, అక్కడ ఎవరితోనూ గొడవలకు దిగ్గకు అని జాగ్రత్తలు చెప్పాడు అక్షిత్. అది చూసిన మేనక నవ్వుకోకుండా ఉండలేకపోయింది. ఆ నవ్వుతో పాటే, ఇతను నా స్వభావాన్ని బాగానే అర్థం చేసుకున్నాడు అని అనుకుంది. ఇంతలో, మేడం రండి, మనం ఎక్కాల్సిన బస్సు ఇదే అంటూ ఎయిర్పోర్ట్ బయట ఉన్న బస్సును చూపించాడు శ్రీనివాస్. అది చూసిన మేనక, ఇదేంటి, మనం బస్సులో వెళ్ళాలా, కార్ లేదా అని అడిగింది. మనం వెళ్ళేది ఎడారిలోకి మేడం, పైగా ప్రొడక్షన్ యూనిట్ మనకు ఈ బస్సును మాత్రమే అలాట్ చేసింది అని చెప్పాడు శ్రీనివాస్. అలా ఎలా చేస్తారు శ్రీనివాస్ గారు, మనం ఈ బస్సులో వెళ్ళొద్దు, మన కోసం క్యాబ్ పంపించమని చెప్పండి అని అంది మధ్యలో దూరిన సనా. హలో మేడం, ఇది మన హైదరాబాద్ కాదు, మన ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ వేయడానికి రాజస్థాన్. పైగా గ్లోరీ కంపెనీ వాళ్ళు షూట్కి సైన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఆ యూనిట్ వాళ్ళు ఏం చెబితే మనం అది చేయాల్సిందే, మనం బస్సులో వెళ్ళక తప్పదు అని చెప్పాడు శ్రీనివాస్. అయినా ఇది కొంచెం ఓవర్గా ఉంది, వాళ్ళు మనల్ని అస్సలు లెక్క చేయడం లేదు కాళ్ళు ఈడుస్తూ బస్సు దగ్గరికి నడుస్తూ అంది సనా. ఆ మాట అదితికి కూడా నిజమే అనిపించినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి బస్ ఎక్కింది. ఆ తర్వాత వాళ్లకు కేటాయించిన హోటల్కి చేరుకునే సమయానికి సాయంత్రం అయ్యింది. ఎగుడు దిగుడుగా ఉన్న ఆ బస్సు ప్రయాణం వాళ్ళందరికీ చాలా చిరాగ్గా అనిపించింది. బస్సు దిగి హోటల్లోకి నడుస్తూ ఉండగా, ఇక్కడ షూటింగ్ క్లైమేట్ కొంచెం కఠినంగానే ఉంటుంది, అలాగే ఈ చిన్న ఊళ్ళో మంచి హోటల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, దాంతోపాటు ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఈ రాత్రి గదిలోకి వెళ్ళిన తర్వాత బయటకు రాకుండా ఉంటేనే మంచిది అని ఆ ప్లేస్ గురించి తాను తెలుసుకున్న వివరాలన్నింటినీ మేనకా సనాతో చెప్పాడు శ్రీనివాస్. అవునా, అంత భయంకరంగా ఉంటుందా శ్రీనివాస్ గారు అని అడిగింది సనా. అందుకే కదా ముందే చెబుతున్నాను అని అన్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినాల్సిందే. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి
హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.